హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అమృతాస్ బ్లాగ్. గైస్, ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మినీ గార్డెన్. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇదే మన గోరింటాకు చెట్టు. మేము అప్పుడప్పుడు పెట్టుకొని నేను బ్లాగ్స్ కూడా చేస్తుంటా కదా, ఇదే అది చాలా బాగా పండద్ది. అండ్ నాకు అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడే పెట్టుకుంటుంటాను. ఇక్కడ ఇటువంటి తులసి చెట్లు మాత్రం చాలా ఉంటాయి దేవుడికి పెట్టుకోవడానికి, ఎప్పుడైనా బాగాలేనప్పుడు, కఫం అలా వచ్చినప్పుడు తినడానికని. ఇక్కడ చూడండి మందారం చెట్లు కూడా ఉన్నాయి, రెండు మూడు బాగున్నాయి గైస్. చాలా హైట్ వచ్చి ఇది నందివర్ధన్ చెట్టు, గుంపుగా వచ్చింది పొదగా. ఇది వచ్చి టమోటా చెట్టు గైస్. మా మమ్మీ ఏం వేసింది కాదంట కానీ అదే ఏమంటారు, అదే మొలిచిందంట. ఆల్మోస్ట్ మనకు అర కేజీ కాయలు ఇచ్చిందంట. ఇది శంకుపూ చెట్టు గైస్, వైట్ కలర్ లో ఉంది కదా, శివుడికి వచ్చే మంచిది అంటారు కదా అది. ఇక్కడ అన్ని చెట్లు మనకి కలిసిపోయి ఉన్నాయి గైస్. ఇదిగోండి నందివర్ధన చెట్టు చాలా బాగా వస్తుంది గుబురుగా, మళ్ళీ కొట్టేసిన తర్వాత బాగా వస్తుంది అన్నది అమ్మ. ఇక్కడ చూడండి ముందుకొస్తే ఇదిగోండి, ఇది వంకాయ చెట్లు చిన్న దాంట్లోనే ఉన్నాయి. పెద్ద అయినప్పుడు చూడాలా. ఇక్కడ పింక్ గా ఉన్నాయి కదా, ఇవి షో ప్లాంట్స్ అంటారు, కొందరు పూజ చేస్తుంటారు, వినాయకుడికి పెడుతుంటారు. ఇది చెట్టు పేరు తెలియదు కానీ వైట్ పూలు ఇస్తారు గైస్, బాగుంటాయి ఈ పూలు. అండ్ ఇంకా ముందుకు వస్తే కరివేపాకు చెట్లు కూడా చాలా ఉండాలి, పచ్చిమిర్చి చెట్లు అన్నీ ఉన్నాయి, కాకపోతే మిక్స్ అయిపోయి ఉన్నాయి. చూపిస్తా చూడండి ఒకటి తర్వాత ఒకటి. ఆ, ఇదిగోండి. ఉమ్, ఇక్కడ ఉంది కదా కరివేపాకు చెట్లు, ఇలాగే రెండు ఉండాలి గైస్, బాగా వస్తుంది. ఆ, మా అమ్మకి సరిపోతుంది, అమ్మ వాళ్ళకని అలానే పెట్టేస్తున్నారు. ఇది షో ప్లాంట్ గైస్, ఎప్పుడు చిన్నదిగా వేసాము కానీ చాలా బాగా వచ్చింది. అక్కడే ఉంది ఇదిగోండి, ఇది పచ్చిమిర్చి చెట్టు, దాని పక్కనే అదే మొలిచింది కానీ మేమేం వేసింది కాదు. కానీ అమ్మ అన్నది ఆల్మోస్ట్ 1 కేజీ కాయలు ఇచ్చింది. అండ్ ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ కాబట్టి తక్కువగా కూడా వాడతాము, అదొకటి. ఇంకా ముందుకు వస్తే ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ మాత్రం చాలా బాగా వచ్చేసింది. ఇది పింక్ పూలు అన్నీ ఉన్నాయి. కొంచెం నేను చెప్పాను కదా, ఇది నేను తర్వాత వచ్చింది. ఇది కూడా మనం ఇస్తున్నది అదే వచ్చాను. ఇది వచ్చి పుష్పలు చెప్పాను కదా, ఎవరి పెట్టుకుంటాను అది ఇంకా చిన్నది కానీ ఉంది. ఇది ఇంకొక నంది మందారం చెట్టు, మనకి మెరూన్ కలర్ ఫ్లవర్స్, ముద్ద మందారం అంటారు కదా అది. ఇది మనీ ప్లాంట్, ఇది నిమ్మ చెట్టు ఉన్నాయి మనకి, జామ చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్టు కూడా ఉండాలి గైస్, ఉన్నాయి అన్నీ. ఆ, అన్నీ ఏమో ఇది ఇంట్లో లోపల మనకి ఇదిగోండు. మళ్ళీ ఇక్కడ కూడా మనీ ప్లాంట్ చెట్టు బాగా వచ్చింది. ఇది శంకుపూ చెట్లు మళ్ళీ, కాకపోతే ఇది పర్పుల్ కలర్, బయట చూసాం కదా అది మనం వైట్ కలర్, ఇది పర్పుల్ కలర్. ఓపిక్గా మెయింటైన్ చేస్తే మాత్రం చాలా కలగా ఉంటుంది గైస్ ఇంట్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఈ శంకుపూ చెట్లు.